ఒక చిన్న అంశం పెద్ద చర్చకే తావిస్తున్నటువంటి వ్యవహారం ఇప్పుడు లిక్కర్ కుంభకోణం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యాన్ని సప్లై చేసిన కంపెనీల నుండి డబ్బులు ఒక 3,500 కోట్లు తీసుకున్నాడు, ఆ డబ్బుల్ని మొన్న ఎన్నికలకు ఖర్చు పెట్టేశాడు అన్నటువంటిది సిట్ ఇచ్చినటువంటి నివేదిక. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఇచ్చిన నివేదిక. దీని ప్రకారం 2000 టోటల్గా వచ్చేటప్పటికి 4,500 డాక్యుమెంట్లతో 2,000 మంది సాక్షుల్ని విచారించి 3,500 కోట్ల రూపాయలు డబ్బులు పంచడం జరిగింది. ఏ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎంత ఖర్చు పెట్టారన్నది కూడా ఇందులో రాసుకొచ్చారు. మనకి ఎన్నికల నిబంధనల ప్రకారం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరిగినాయని ప్రతి ఎన్నికల అధికారి, ప్రతి నియోజకవర్గ ఎన్నికల అధికారి రాసిచ్చి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇస్తే రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పుడు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగినాయని చెప్తుంది. లేదు అంటే కనుక డబ్బులు పట్టుబడినప్పుడు మధ్యలో ఎన్నికలు రద్దు చేయడం అప్పట్లో చెన్నైలో టీనగర్లో జరిగింది. ఇంకోటి ఇప్పుడు ఇక్కడ కూడా డబ్బులు దొరికినప్పుడు పట్టుకున్నారు. కానీ అసలు వీళ్ళకే అంటే ఎన్నికల సంఘం అధికారులు ఇచ్చింది తప్ప నివేదిక. నిజంగా 3,500 కోట్లు అట్లా పంచుతుంటే ఎన్నికల సంఘం ఏమీ చేయలేకపోయిందా? చేయలేకపోతే ఎన్నికలు రద్దు చేయండి. యాజ్ పర్ నామ్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఎన్నికల నిబంధనావళి ప్రకారం ఒక పార్టీ ఖర్చు చేస్తే 187 కోట్లు ఖర్చు చేయాలి. కానీ 3,500 కోట్లు ఖర్చు చేసిందని చెప్పేసి ఏకంగా ఛార్జ్షీటే వేశారు. సిఐడి నివేదిక ఛార్జ్షీటే వేశారు. కాబట్టి ఇంకేముంది, అది రద్దు చేయమని అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇది సంచలనాత్మకమైనటువంటి ఇష్యూ. జడ శ్రవణ్ కుమార్ వేసిన జేవీబీరావు భారత్ పార్టీ తరఫున వేసినటువంటి పిటిషన్లో దాని మీద ఇప్పుడు ఎన్నికల సంఘం విచారిస్తుంది. ఇక్కడ దీంతో ఎన్నికల సంఘం ఏముంటుంది, విచారించిన తర్వాత వీళ్ళు చూపించింది ఇది తప్పించి అది ఇంకా ధృవీకరణ కాలేదు కదా, శిక్ష పడలేదు కాబట్టి దీంట్లో మేమేం చేయలేమంటుంది. దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఏం చేస్తారు, సుప్రీంకోర్టుకు వెళ్తారు. ముందు ఇక్కడ ఎన్నికల సంఘానికి ఎన్నికలు బిఫోర్ అయితే డబ్బులతో పట్టుబడినప్పుడు రద్దు చేసే అధికారం ఉంది, కానీ అయిపోయిన తర్వాత రద్దు చేసే అధికారం లేదు. ఇప్పుడు ఆ అంశం మీద చర్చకు తీసుకురావడమే ఈ పిటిషన్ వెనకాల అసలు ఉద్దేశం. అంటే తద్వారా ఎన్నికలు ఫెయిర్ కాదని ఎన్నికల సంఘం ఎన్నికలు అయిపోయాక తేల్చినా కూడా ఆ ఎన్నికలు రద్దు చేయాలి అన్నటువంటి పిటిషన్. బట్ ఇది ఆషామాషిగా జరిగిపోయేది ఏం కాదు, అది చట్టమే చేయాలి. ఎన్నికల సంఘం గత 10-15 ఏళ్ళ నుంచి అడుగుతున్నా కూడా పార్లమెంట్లో ఈ చట్టం అయితే తీసుకురావట్లేదు పార్లమెంటరీ కమిటీ. ఎందుకంటే అప్పుడు వాళ్ళ జుట్టు తీసుకెళ్ళి ఎన్నికల సంఘానికి ఇచ్చినట్టు. ఇప్పుడు కూడా జరగదు, కానీ ఒక చర్చ. ఇప్పుడు ఎన్నికల సంఘం కనుక ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగినాయి అని కనుక రాసి ఇచ్చింది అనుకోండి, అది వైసీపీ వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్. రేపు పొద్దున ఎన్నికల సంఘమే చెప్పింది, మళ్ళీ వీళ్ళేమో ఉందంటున్నారు కాబట్టి కేసు కొట్టేయండి అంటారు. కేసు క్వాష్ అవ్వడమా లేకపోతే కనుక ముందు బెయిల్ వచ్చేయడమా జరుగుతుంది. అదే ఫెయిర్ జరిగింది, లేదు ఫెయిర్ జరగలేదు, ఇది జరిగిందంటే కనుక ఎన్నికలు రద్దు చేయాలి. కాబట్టి అది ఒక పెద్ద అంశం, చర్చనీయాంశం అవుతుంది. ఇది ఒక మేధో చర్చకి దారితీసే పరిణామం.